ఏమైంది నిలవేణి? ఇంట్లో కరెంట్ లేకపోయినా కూడా నీ మొహం చాలా బ్రైట్గా ఉంది. కానీ ఇప్పుడు చూడు ఎంత డల్గా ఉందో. నా మొహం ఎలా ఉంటే ఏముందిలే సార్, వదిలేయండి. నీ మొహం డల్గా ఉందంటే నీ మనసు బాలేదనే అర్థం కదా. అదేదో చెప్తారే, ఏంటది? కళ్ళు మనసుకి సంథింగ్ లైక్ దాట్. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఇంగ్లీష్లో అంటారు. అదే మనసులో ఏముందో మొహంలో తెలుస్తుంది అంటారు కదా. ఇప్పుడు ఇంగ్లీష్ పాఠాలు చెప్తున్నారు ఎందుకు సార్? వాళ్ళు మనుషులు కాదు నిలవేణి, వాళ్ళంతా ఒక రకం. వాళ్ళ మాటలు పట్టించుకుంటావా? అవును సార్, వాళ్ళ మాటలు పట్టించుకుని చాలా బాధపడుతున్నాను. అయితే మీరేం చేస్తారు? అయ్యో, అందుకే కదా అక్కడ నేను నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. ఇంకేం చేయాలి? ఇప్పుడు అదే సమస్య అయ్యింది. వాళ్ళు నన్ను తిట్టేటప్పుడు మీరేం మాట్లాడకుండా ఉండుంటే ఆ సమస్య అక్కడితో పోయేది. కానీ ఇప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడినవన్నీ మనసులో పెట్టుకుని ఆ కోపాన్ని మళ్ళీ నా మీదే చూపిస్తారు. అదే జరిగితే వాళ్ళకి నేనేంటో చూపిస్తా. నేను చెప్పేది మీకు అర్థం కాదా? మీకేమనిపిస్తే అది చేసేస్తారా? వాళ్ళకి నేను కొంచెం కూడా నచ్చట్లేదు సార్. అది తెలిసి కూడా మీరు నన్ను ఎందుకు వెనకేసుకొస్తున్నారు? నాకు నచ్చావు కదా. ఏంటి? అదే వాళ్ళకి నువ్వు నచ్చలేదన్న విషయం నాకు నచ్చిందని చెప్తున్నాను. దయచేసి నన్ను వదిలేయండి సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ మాటల్ని నువ్వు అస్సలు పట్టించుకోకు. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళి మీ చెల్లెళ్లతో సరదాగా టైం స్పెండ్ చేయి. ఓకేనా?